రమణ అంటే భయమా? ఇప్పుడు రమణకే భయం. ఎక్కడికెళ్ళి దాక్కుంటావురా? నీ చుట్టూ ఉన్న తలుపులన్నీ మూసేశాను. ఇప్పుడు నీకు సరెండర్ అవడం తప్ప వేరే దారే లేదు. రండి అసిస్టెంట్ కమిషనర్ గారు, ఎన్కౌంటరా? ఇక్కడ కాల్చండి, అప్పుడే ప్రాణం పోతుంది. ఎంత రమణే, జ్ఞాన్ పోయి ఉన్నే, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? టెన్షన్ అవక, నా మనుషులు 4 కాల్చి చంపారు. 18 మందిని అరెస్ట్ చేశారు. 8 మంది హాస్పిటల్లో ఉన్నారు. ఊరికెళ్తున్నామని చెప్పి 20 మంది ఎస్కేప్ అయ్యారు. యాక్షన్ తీసుకుంది నీ గ్యాంగ్ మీద మాత్రమే కాదు, గోవర్ధన్ గ్యాంగ్ మీద కూడా. గోవర్ధన్ చనిపోయాడు, అరే వెళ్ళే మంచి వేడి మీద ఉన్నాడు కమిషనర్. నిన్ను అరెస్ట్ చేసి తీరుతానని మొండిపట్టు పట్టాడు. కోపడకుండా నేను చెప్పేది విను. ఎన్ని రోజులు నువ్వు ఇలా తప్పించు తిరుగుతావు? ఏ ఫారిన్కైనా వెళ్ళిపో. 2-3 ఏళ్ళు ముంబై పక్కకి రాకు. బాగుంది. ఊరు వదిలి పారిపోవాలా? అంతకంటే చావడం బెటర్. ఏయ్, మనసులాకి రమణ, కొద్ది రోజులేగా. 2 ఏళ్లలో కమిషనర్ మారిపోతాడు. ఆ తర్వాత ఆ పోస్ట్కి వచ్చేది నేనే కాబట్టి అప్పుడు నువ్వు పెట్టేదేగా చట్టం. నేను అడిగే దమ్ము ఎవరుకుంటుంది చెప్పు. అందుకని ఏమన్నావు? ఆ కమిషనర్ ట్రాన్స్ఫర్ అయితే ఆ ప్లేస్కి నువ్వు వస్తావా? సీనియారిటీ ప్రకారం నేనే అవుతాను. నిజమేనా? నిజంగా. మరి వాడు ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఎందుకు వెయిట్ చేయాలి? ఏమిటయ్యా నువ్వు అనేది? ఆ కమిషనర్ని నేను లేపేస్తాను. రేపే వాడు చేస్తాడు. ఎంత ఆటలుగా ఉందా? కమిషనర్స్ వస్తే పెద్ద ప్రాబ్లం అవుతున్నారు. వెళ్ళే ఆ విషయం నాకు వదిలేయి. ముంబైకి నువ్వే కొత్త కమిషనర్వి. ముంబై కమిషనర్ సౌండ్స్ గుడ్. ఏంటమ్మా, కమిషనర్ బండిని లేపేయడానికి ఈ స్పీడ్ చాలదు. 150 దాటాలి. అప్పుడే బండి అప్పడం అయిపోద్ది. ఒకవేళ నీ ప్లాన్ మిస్ అయ్యి కమిషనర్ చిన్న దెబ్బతో ఎస్కేప్ అయ్యాడు అనుకో, అప్పుడు నీ చావు చాలా భయంకరంగా ఉంటది. స్పీడ్ పెంచావా? సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయి మిస్టర్ రమణ. కమాన్ ఓ. కానీ ఓ మాట చెప్పనా, నువ్వు తప్పకుండా బ్రేక్ వేస్తావు. అర్థం కాలా? నువ్వు గుద్దబోయే ఆ కారులో కమిషనర్ పక్కన నువ్వెంతో ఇష్టంగా పెంచుకునే ఓ పిల్లాడు, వాడి పేరేంటి? ప్రవీణ్. వాడున్నాడు. కానిస్టేబుల్, ఓ సామ్నే స్టాప్ కర్. సార్, హలో సార్, మై బైక్ గాట్ పంక్చర్డ్. చోటుకు ఎగ్జామ్ సార్. ఇట్స్ వెరీ అర్జెంట్. కెన్ యూ ప్లీజ్ డ్రాప్ హిమ్ ఇన్ జవహర్ విద్యాలయ? ఇట్స్ ఆన్ ద వే, గురేగాం. అచ్చా ఆజా. ఓకే సార్. ఎక్కడ సార్? థ్యాంక్ యూ సార్. తెలుగుడి పవర్. రమణ, స్పీడ్ తొక్కు తొక్కు తొక్కు. अरे मला तसा नाहीत का पाहिजे तो इधर आके ले. రమణ, నీ చెప్పేది విను రమణ. రమణ, నీ చెప్పేది.
తప్పు చేసావన్నా. ఏం తప్పు చేశాను రా? 10 ఏళ్ళప్పుడు ఊరి నుంచి వచ్చేసాను. నన్ను ఎవరు పట్టించుకోలేదు. ఇదిగో ఈ జనమే నాకు ముద్దన్నం పెట్టారు. ఒంటరిగా పోరాడి ఈ స్థాయికి వచ్చాను. రమణంటే భయం, రమణంటే పవర్. ఆ పొజిషన్లో ఉన్న నన్ను ఒక అమ్మాయి కోసం ఈ స్థితికి తెచ్చాడు. వీడు చస్తే ఎంత, బతికితే ఎంత? కాదన్నా, చాలా మంచోడన్నా. నీకన్నా నాకన్నా మంచోడన్నా. ఏంట్రా అర్థం పర్థం లేని ప్రేమలు? ఏదో ఒక అమ్మాయిని చూడడం, ఆ అమ్మాయే జీవితం అని నిర్ణయించేసుకోవడం. ఏ ఆ అమ్మాయి లేకుండా నువ్వు బతకలేవా? ఆ అమ్మాయి కాకపోతే ఇంకొకటి. చిన్న వయసురా, జీవితం ఇంకా చాలా ఉంది. ఒక అమ్మాయి కోసం ప్రాణాలు వదులుకో. ఇలా చూడు, నువ్వు అనుకుంటున్నట్టేం కాదు. ముంబైకి ఎందుకు వచ్చానో తెలుసా? 10 ఏళ్ళప్పుడు పారిపోయిన రమణ మమ్మల్ని అందరినీ మర్చిపోయాడు. కానీ మేము వాడిని మర్చిపోలేదు. వాడు ఇవాళ వస్తాడు, రేపు వస్తాడని మా అమ్మ, నాన్న, నేను వాడి కోసం ఎదురు చూసాం. వాడిని వెతికి కనిపెట్టాలని ఎంతగానో ప్రయత్నించాం. కానీ ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఆ టైంలోనే ఇండియా టుడేలో రమణ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. తన గురించి అన్ని డీటెయిల్స్ అందులో రాశారు. రమణ ఎక్కడో హాయిగా సంతోషంగా ఉంటాడనుకున్నాను. కానీ పోలీసులు టార్గెట్ చేసి ఇంత పెద్ద క్రిమినల్ అవుతాడని నేను అస్సలు ఊహించలేదు. రమణ ఇలా అయినందుకు చిన్నప్పుడు నేను ఒక కారణం అయ్యానని నా మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది. వాడిని కలిసి మాట్లాడదామని ముంబైకి వచ్చాను. కానీ ఎలాంటి పరిస్థితుల్లో చూశానో తెలుసా? గోవర్ధన్! తనకి ఓ కుటుంబం ఉందని నచ్చ చెప్పి తనని మార్చి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ వాడి మనసులో ప్రేమ అనే పదానికే చోట్లేదని నాకు బాగా అర్థమైంది. వాడి గురించి మొత్తం డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు వాడిని మార్చగలిగేలా ఒక చిన్న నమ్మకం కలిగింది. ఊరికే తమాషకి చిన్నపిల్లడితో ఏంట్రా? వాడి స్కూల్లో దింపు. తన మనసులో ఇంకా కొంచెం ప్రేమ మిగులుందని నాకు అర్థమైంది. తన జీవితంలోనూ ఒక ప్రేమ, దానివల్ల కలిగిన బాధ, తన ప్రేమ గుర్తుగా మిగిలిన తన ప్రేయసి కొడుకుని పెంచి పెద్ద చేయాలనే బాధ్యత. ఇదంతా తెలుసుకొని నేను ప్లాన్ వేశాను. నీకు నిజం చెప్పనా, నేనెవ్వరిని లవ్ చేయలేదు. నిజానికి అంజనా అనే అమ్మాయి లేదు. రమణకి చెప్పి నమ్మించిందంతా శుద్ధ అబద్ధం. ఏమంటున్నారా? అవును, అది నేను చెప్పిన కట్టు కథ. లవ్లో ఓడినవాడు ఇంకొకటి లవ్ ఓడిపోకూడదు అనుకుంటాడు. ఎందుకంటే ఆ బాధ ఏంటో వాడికి తెలుసు. అందుకే నేను నా లవ్ ప్రాబ్లంలో ఉందని చెప్పి వాడిని కలిశాను. నేను చెప్పిన మొదటి అబద్ధం అదే. ఆ రోజు కాల్పులు జరిగినప్పుడు నిజంగా చనిపోయిన ఒక వ్యక్తిని నేను సృష్టించిన లవర్కి తండ్రిని చేశాను. ఆ తండ్రి కోసం ఏడుస్తున్న ఆ పరిచయం లేని అమ్మాయిని నా లవ్వర్గా క్రియేట్ చేశాను. అంజనాని మొట్టమొదటి కలిసినప్పటి నుంచి తనతో గొడవ పడినంత వరకు చెప్పిన అన్ని విషయాలు రమణ ఫీల్ అయి మారే విధంగా అప్పటికప్పుడు కల్పించి నా కళ్ళ ముందున్న వాటన్నిటిని కలిపి నా కథకి యూజ్ చేసుకున్నాను. తను నా కోసమే పుట్టింది. తన పేరు అంజనా. నాకు తెలుసు ఏదో ఒక రోజు పోలీసులు రమణని కాల్చి చంపేస్తారు. అంతకుముందే వాడు చేసిన తప్పులు నొప్పుకొని వాడు పోలీసులకు సరెండర్ అయితే వాడి ప్రాణాలకి ఏ ప్రమాదం ఉండదు. వాడు ఆ శిక్షను అనుభవించి బయటికి వచ్చేటప్పుడు ఒక కొత్త రమణలా మంచి మనిషిలా మారతాడు. అందుకే ఈ పోరాటం. నాకు మా అన్నయ్య కావాలి, మా అన్నయ్య కావాలి.
కోసం నేనేం చేయలేదు. వాడు కళ్ళు తెరిచి చూడగానే రమణ సరెండర్ అయ్యాడని చెప్పు. కాదు, మీ అన్నయ్య సరెండర్ అయ్యాడని చెప్పు. నీ టైం బాగుంది, బతికిపోయా. పో. डॉक्टर डॉक्टर ये तो बहुत सीरियस दिख रहा है, चीफ डॉक्टर को बुलाओ. మేడం ఇక ముందుకెళ్తే దారి లేదు, పెళ్లి మండపం పక్కనే ఉంది. సిక్సర్ సూపర్ సూపర్ షాట్. ఎందుకే కొట్టావు? చలిగాలిగా ఉంది, వాడికి జ్వరం గిరం వస్తే లోపలికి తీసుకెళ్ళండి. ఏ మహాలక్ష్మి, మా పెద్దాడికి నీకు పెళ్లి చేస్తానే, నిజంగానే చెప్తున్నాను. లెటర్ రాశాడు చూడు, ఇదిగో గట్టిగా చదువు. ప్రియమైన అమ్మకి మీ రమణ రాయునది. నేను మిమ్మల్ని చూడ్డానికి ఇంకా 27 రోజులు మాత్రమే మిగిలున్నాయి. మీ ముందు ఒక దోషిగా ఖైదీగా నిలబడ్డం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఎవరిని నన్ను చూడ్డానికి రావద్దని చెప్పి నేను రాగానే నేను చేసిన తప్పులన్నిటికీ కలిపి నన్ను బాగా కొట్టేసేయమ్మా. నీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టు, కానీ నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పమ్మా. అది చాలమ్మా నాకు. ఏ తమ్మునైతే నేను శత్రువు అనుకున్నాను, వాడి వల్ల ఈరోజు నేను బతికున్నాను. వాడే లేకపోతే ముంబై పోలీసులు నన్ను కుక్కని కాల్చినట్టు కాల్చి ఉండేవాళ్ళు. మా నాన్నతో చెప్పు, మీ పెద్ద కొడుకు వస్తున్నాడని. ఇట్లు నీ పెద్ద కొడుకు రమణ. ఏ లక్ష్మి, లెటర్లో ఉన్నదంతా ఒక అక్షరం పొలిపోకుండా బట్టి పట్టి మరీ అప్పచెప్పావు. నేనేమైనా పని పాట లేకుండా ఖాళీగా ఉన్నానా? ఇంకెందుకు ఇది, తీసుకా. రే, ఎంతవరకు 97 సార్లు చదివి ఉంటుంది ఆ ఉత్తరాన్ని. సారీ సారీ సారీ. ఓ మై గాడ్, ఏ ఇడియట్, కళ్ళు కనిపించట్లా? పోయింది, అంతా పోయింది. యు సచ్ ఎన్ ఇడియట్. నా ఫ్రెండ్ మ్యారేజ్ కి కష్టపడి సెలెక్ట్ చేసిన గిఫ్ట్ ఇలా పగలు కొట్టేశావు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? హలో హలో, టెన్షన్ అవ్వకండి, అతికించేయచ్చు. ఇక్కడే ఉంది కళ్యాణ మండపం, ఇదిగో చూడండి. తల మాత్రమే పోయింది, మీరేం వరి అవ్వకండి, నేను అతికించి తీసుకొస్తాను. మీరు వెళ్తూ ఉండండి.